షార్ట్స్ వీడియోలు మాత్రమే చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్లకు చెప్తున్నాను. నిన్న చెప్పినాను వంకాయ పచ్చడి అప్లోడ్ చేస్తానని, వాళ్ళు అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, గెస్ట్లు వచ్చినప్పుడు మనకు కూరలు సరిపోవని చెప్పేసి మనము మళ్ళీ తెప్పించుకుంటాం కదా. ఇలా రోటి పచ్చడి చేయండి, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. నేనైతే కేవలం 1/2 కిలో వంకాయలతో చేశాను. అంత టేస్టీగా ఉంది. కొంచెమే నంచుకొని తింటారు. కర్రీ అందరికీ ఇష్టం ఉండదు. రోటి పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టము. చేసి పెడితే తింటారు, చెయ్యను ఇళ్ళల్లో నేను చెప్పను. నాకు చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు ఏ రోటి పచ్చడి చేసి పెట్టలేదు. నేనంతా పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వాళ్ళ వల్ల నేర్చుకున్నాను. అక్కడ చాలా మందితో చాలా నేర్చుకున్న రోటి పచ్చళ్ళు విజయవాడలో, హైదరాబాద్లో. మా అమ్మ మా అత్తగారు ఎప్పుడు చేయలేదు ఎక్కువ. ఏదో ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు బీరకాయ రోటి పచ్చడి మా అత్తగారు చూపించారు. సో నాకు పెళ్ళైనప్పటి నుండి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. ఇప్పటికీ కూడా నాకు పప్పులు లేకుండా ఒట్టి రోటి పచ్చడి ఉంటే చాలు, ఇంకేం తినను.